హాయ్ ఫ్రెండ్స్, భానుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ శాండ్విచ్ టిఫిన్ బాక్సుల్లో కానీ ఎప్పుడైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ శాండ్విచ్ తయారీ విధానం చూసేద్దాం. వెజ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బ్రౌన్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం బటర్, కొంచెం ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, చిల్లీ సాస్, సోయా సాస్. అంతేనండి. వీటితోటి ఈ వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ ఎక్కువ ఉడకవసరం లేదండి. జస్ట్ హై ఫ్లేమ్ మీద 5 to 7 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక 7 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి వెజ్ శాండ్విచ్లోకి స్టఫింగ్కి రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో బ్రౌన్ బ్రెడ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఆ తర్వాత బటర్ తీసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటి మీద బటర్ అప్లై చేసేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెజ్ స్టఫింగ్ ఉంది కదా, అది తీసుకొని 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు ఈ బ్రెడ్ మీద వేసేసుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్ మిక్స్ని వేసేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ని మీద పెట్టి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి పక్కన ఉంచండి. ఇదే విధంగా మరొక శాండ్విచ్ని తయారు చేసుకుందాము. ఇంట్లోనే మనం ఈ వెజ్ శాండ్విచ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 వైపులా బటర్ అప్లై చేశాను కదా, 1 సైడ్ బటర్ అప్లై చేసి ఇంకో సైడ్ సాస్ అప్లై చేసుకోండి బ్రెడ్కి. అది కూడా చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజ్ శాండ్విచెస్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెం బటర్ వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేస్తూ ఈ వెజ్ శాండ్విచెస్ని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మరొక శాండ్విచ్ని కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం బటర్ ఎక్కువగానే దీనికి పడుతుంది. బటర్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీద నుంచి కొంచెం బటర్ అప్లై చేసుకుంటూ చుట్టూ కూడా బటర్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ సిమ్లో పెట్టుకొని మాత్రమే బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బయట నుంచి క్రిస్పీగా లోపల వెజిటబుల్స్ తోటి చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.